హలో నమస్తే. మీలో ఎంతమంది న్యూ ఇయర్ రోజు టెంపుల్‌కెళ్ళాలనుకుంటారు? నేనైతే ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజు టెంపుల్‌కెళ్తా ఉంటాను. ఎందుకంటే ఇయర్‌లో ఫస్ట్ డే అలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ప్రతిసారి వెళ్తూ ఉంటాను. ఈసారి కూడా వెళ్తున్నాను. ఈసారి వచ్చేసి హ్యూస్టన్ హనుమాన్ టెంపుల్‌కెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి 5 అవర్స్ డిస్టెన్స్. చాలా అంటే చాలా బావుంది. హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి ఇది థర్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఇన్ యూఎస్ఏ. మేము సన్‌సెట్ టైంకెళ్ళాము. చాలా బావుండే. అంటే అప్పుడే సన్‌సెట్ కదా! చాలా బాగా అనిపించింది హనుమాన్ చూడడానికి. అక్కడ పక్కన ఇంకా వాటర్ ఫౌంటైన్ అదంతా చాలా బాగుంది. అద్వైత్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు అట్లా వాటర్ ఫౌంటైన్ అది చూసేసి. ఇంకా ఇదొచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరే కట్టారు. పక్కనే అనమాట అష్టలక్ష్మి టెంపుల్. సో, మేము లోపలికెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చాము. వెదర్ చాలా చల్లగా ఉంది. అదొక్కటే డిసప్పాయింట్. వెదర్ బావుంటే చాలా బావుండేది. అద్వైత్ అయితే లోపలికెళ్ళేసాం కదా! మేము అట్లా లైన్‌లో నిల్చుంటే అంతా తిరుగుతున్నాడనమాట. జేజా, జేజా అని చెప్పేసి. ఇంక ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా బావున్నాయి. మేమొచ్చేసి పులిహోర తిన్నాము. మార్నింగ్ నుంచి కరెక్ట్‌గా ఫుడ్ ఏం తినలేదు. సో, ఇంకా టెంపుల్‌లోనే ప్రసాదాలు తినేసి అలా బయటికొచ్చి చూస్తే సూపర్ ఆసమ్‌గా ఉండే లైటింగ్స్ మధ్యన హనుమాన్ సూపర్ ఉన్నాడు. మేమైతే చాలా వీడియోస్ అండ్ ఫోటోస్ దిగాము. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.